అలాంటిది యూనియన్లను తొలగించిన తర్వాత భరోసా అనేది బరువైపోయింది. ఇక్కడ కార్మికులకు భరోసా అనేది దూరమైంది. అందుకే మేమేమంటున్నాం, గత ప్రభుత్వము నోటి మాటతో చెప్పింది యూనియన్లు నై జాంతా నై, మేము చెప్పిందే వేదం, యాజమాన్యమే రూల్, యాజమాన్యం చెప్పిందే రైట్ అనేది అక్కడ ఆనాడు గవర్నమెంట్ నోటి మాటతో చెప్పిన దానికి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా అదే కొనసాగుతుంది, అదే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు పదే పదే వారి పేరు ఎందుకు చెప్తా ఉన్నానంటే, వారంటే ఇక్కడ కార్మిక లోకానికి ఒక మాటలో చెప్పాలంటే అమితమైనటువంటి అభిమానం. అంత అభిమానం ఉన్నటువంటి క్యాపబుల్ లీడర్. ఆ క్యాపబుల్ లీడర్ చెయ్యూపితే మాలో ఆనందాన్ని రెట్టింపు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రచారంలో రాహుల్ గాంధీ అమ్మటి పరుగు పెడతా ఉంటే రేపు ఫ్యూచర్ సీఎం అని మాకు కనిపించింది. దానికి రెట్టింపుగా మేము ఉత్సాహంగా ఆర్టీసీ బస్సులలో, ఊర్లలో, ప్రజలలో తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లల్ని చైతన్యం చేసి ఓటు కాంగ్రెస్ వైపు మళ్ళించినటువంటి ఆర్టీసీ బిడ్డల ఆవేదన మీకు చెప్తా ఉన్నాం. అటువంటి క్యాపబుల్ లీడర్ రేపొద్దున సీఎం అయితే మన బతుకులు బంగారు బాటలో నడుస్తాయి అనుకున్నాం. కేసీఆర్ గారు ఏం చెప్పిండు, తెలంగాణ రాకముందుకు ఒక లెక్క, తెలంగాణ వస్తే ఒక లెక్క, మిమ్మల్ని బంగారు బాటలో నడిపేయడానికి నేను సిద్ధంగా ఉన్నాడు అంటే మేము మా ఆశలు చిగురించినాయి.